ఏంటండి ఇది ఇలా చేశారు? దేని గురించి మాట్లాడుతున్నావు జానకి? రామాని అష్ట కష్టాల పాలు చేస్తున్న అస్మితకి నిశ్చితార్థం చేస్తామని చెప్పి వెళ్లి అల్లుడి గారి తమ్ముణ్ణి పెళ్లి చేసుకొనొస్తే దీవించొచ్చారు. నాకస్సలు నచ్చలేదు. ఆ అమ్మాయి చేసుకుని వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేయగలరు? పెద్ద మనసుతో దీవించడం తప్ప. ఈ పెళ్లి చల్లదని చెప్పలేకపోయారా? పక్కన పెళ్లి కొడుకు మెడలో తాళి దండలతో వచ్చింది. ఆ పెళ్లి చెల్లదని ఎలా చెప్పగలం? పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే వయసు కూడా వాళ్లకుంది. ఆ నిర్ణయాన్ని మనం తప్పు పట్టలేం జానకి. కనీసం తల్లిదండ్రులతో మాటైనా చెప్పకుండా 2 దండలు 3 ముళ్ళు 4 అక్షింతలు వేసుకొస్తే అది పెళ్లైపోతుందండి? జానకి, వేద మంత్రాలు, సప్తపది, బంధువులు, మేళతాళాల కాలం కాదిది. ఇద్దరి ఏకాభిప్రాయంతో మెళ్ళో 3 ముళ్ళు వేస్తే అదే పెళ్లి. ఈ తరంలో జరుగుతున్న సగం పెళ్లిళ్లు ఇలాగే ఉన్నాయి. ఏముండడమో ఏమో. ఆ అస్మిత అల్లుడి గారి తమ్ముణ్ణి పెళ్లి చేసుకుందని తెలిసినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు అస్మిత జైలుకెళ్లే పనులన్నీ చేస్తుంది. అక్కడ నా రామ ఎలా ఉంటుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉందండి. కూతురి జీవితం ఇబ్బందులు పడుతుంది కదండి. రామ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగించినా తర్వాత జరగబోయే పరిణామాలు వేరుగా ఉంటాయని అస్మితకి చెప్పే వచ్చాను. ఆ భయం తనకుంటుంది. కన్న కూతురికి ఏమవుతుందో అన్న భయం నీదైతే ఆ కూతురుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది.